తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ప్రతి అంశంతో పాటు రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న వాస్తవాలను కూడా మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. ఈ రోజు ప్రధానంగా కూడా ఒక అంశం చర్చనీయాంశంగా మారుతుంది. తెలుగు రాష్ట్రాలకు కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా రాహుల్ గాంధీ చేసిన ప్రకటనకు సంబంధించిన అంశం రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారిన తరుణంలో అసలు ఈ తెలంగాణలో ఏం జరుగుతుంది, నిజంగా జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్ ఇక ఎన్ని రోజులు ఇక్కడ పరిపాలన కొనసాగించబోతుంది, ఇక తుది అంకానికి చేరుకుంది అంటూ రాజకీయ విశ్లేషకులు పక్కన వాదిస్తుంటే లేదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తమ పార్టీని తామే పూర్తి స్థాయిలో కూడా సర్వనాశనం చేసుకునే పరిస్థితికి దిగజారిపోయింది ఆ పార్టీకి సంబంధించిన నేతల తీరు అంటూ మరో పక్కన వాదన వినబడుతుంది. ఇక ఇంకో పక్కనేమో కాంగ్రెస్ పార్టీ అంటేనే సముద్రం, ఇందులో చాలా గ్రూపులు ఉంటే ఎవరిని వారిని తట్టుకోవడం మరో కష్టం అంటూ కూడా వాళ్ళు చెప్తున్న తీరు మరో వివాదాస్పదంగా మారుతున్నది. ఇక మంత్రుల తీరు గందరగోళంగా ఉన్నది, సీఎం గారి తీరు అగమ్య గోచరంగా ఉంది, ఎమ్మెల్యేల తీరు ఎవరికి వారే యమునా తీరే అయిపోయింది. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది కూడా ఆసక్తిగా మారిన తరంలో నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2, నేనే నెంబర్ 3 అని కాంగ్రెస్ పార్టీ గొప్పలు చెప్పుకునే నేతలందరికీ కూడా ఒక విస్తుబోయే నిజాన్ని ఇప్పుడు నేను చూపించబోతున్నాను. ఎందుకంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఈ వీడియోను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. అసలు ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారికి సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న కొన్ని అంశాలను కూడా చూడొచ్చు. ఇక్కడ మీకు ఇద్దరు వ్యక్తులు ఖమ్మం జిల్లాకు సంబంధించి ప్రధానంగా కనబడతారు. దాంట్లో ఒకరు బట్టి విక్రమార్క గారు, మరొకరు పొంగులేటి శ్రీనివాస్ గారు. అయితే తెలంగాణ రాజకీయాలలో వీళ్ళిద్దరి గురించే ఎందుకు చెప్పాల్సి వస్తుంది, వీళ్ళిద్దరి గురించే మనం ఎందుకు మాట్లాడుకోవాల్సి వచ్చింది అనేది కాస్త ఆశ్చర్యకరంగా మీకు అనిపించవచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను శాసించే, అంటే తెర వెనుక శాసిస్తున్న నేతలు వీళ్ళిద్దరనే చెప్పవచ్చు. ఒకరు కాంట్రాక్టర్గా, మరొకరు పూర్తి స్థాయిలో ఆర్థిక మంత్రిగా ఉంటూ, రాష్ట్ర డిప్యూటీ సీఎంగా ఉంటూ పూర్తి స్థాయిలో కూడా బిల్లుల చెల్లింపుకు సంబంధించి ఇక్కడ యావత్తు తెలంగాణ సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కమిషన్ల తెలంగాణ. కాంగ్రెస్ పార్టీ అంటేనే కమిషన్లు, 20% కమిషన్లతో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రెచ్చిపోతుంది అనే కోణం కూడా మనకు కనబడుతుంది. సో అలాంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది అనేది ప్రతి ఒక్కరి వాదనగా వినబడుతుంది. నిజానికి ఏం జరిగింది, నిజానికి జరుగుతున్న తీరేంటి అనేది ఒక్కసారి మనం పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని విశ్లేషిద్దాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కొత్త ముఖ్యమంత్రి ఎవరు, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేనే నెంబర్ 2 చెప్పుకునే నేతల పరిస్థితి ఏంది, కాంగ్రెస్ పార్టీలో నిజంగా కొత్త ముఖ్యమంత్రి రాగల శక్తి సామర్థ్యాలు ఉన్నాయా, నిజంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఏం జరుగుతుంది అని దాన్ని చూసే ముందు దానికంటే ముఖ్యంగా కూడా ఈ దేశానికి సంబంధించి జాతీయ నేతగా చెప్పుకునే రాహుల్ గాంధీ ఒక కీలకమైన ప్రకటన చేసిండు. ఆ కీలక ప్రకటనకు సంబంధించి ఏంటి, ఆ రాహుల్ గాంధీ ఎందుకు ప్రకటన చేయాల్సి వచ్చింది అనేది కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. సో రాహుల్ గాంధీకి సంబంధించి ఒక అంశాన్ని మాట్లాడిండు, ఏంటి అనేది మీరు వినండి. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है, और उसमें से आधे बीजेपी से मिले हैं. సో ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఏంటంటే వీళ్ళ పార్టీకి సంబంధించిన రాహుల్ గాంధీ ఒక కీలకమైన ప్రకటన అయితే చేసిండు. ఏంది అంటే మా పార్టీకి సంబంధించి చాలామంది నేతలు కూడా పూర్తి స్థాయిలో కూడా ఇతర పార్టీలతోని, అంటే భారతీయ జనతా పార్టీతోని దోస్తీ అయ్యిల్లు అనేది రాహుల్ గాంధీ ప్రధానంగా కూడా చెప్తున్న అంశం. మళ్ళొక్కసారి కూడా మీరు వినండి. ఈ తర్వాత ఇప్పుడు తెలంగాణలో కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనేది మీకే అర్థమైపోతుంది. एक है जो जनता के साथ खड़ा है, जो जनता के लिए लड़ता है, जो जनता की इज्जत करता है और जिसके दिल में कांग्रेस पार्टी की विचारधारा है. और दूसरा है जो जनता से कटा हुआ है, दूर बैठता है, जनता की इज्जत नहीं करता है,
उसमें से आधे बीजेपी से मिले। రైట్, ఇక్కడ క్లియర్ కట్ గా రాహుల్ గాంధీ చెప్పిన అంశం ఏంటి అంటే, ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, రాహుల్ గాంధీ ఏం చెప్పిండు అంటే, కాంగ్రెస్ పార్టీలో ఉంటూ భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నాడు అంటూ రాహుల్ గాంధీ ఇచ్చిన స్టేట్మెంట్. రాహుల్ గాంధీ చాలా క్లారిటీగా ఉన్నాడు. రాహుల్ గాంధీ ఏం చెప్పిండు అంటే, భారతీయ జనతా పార్టీ కోసం మా దాంట్లో ఉన్న కొంతమంది వ్యక్తులు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళ వివరాలన్నీ కూడా నా దగ్గర ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కోసం ఎందుకు పనిచేస్తున్నారు, భారతీయ జనతా పార్టీ కోసం ఎందుకు పని చేయాల్సి వస్తుంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎందుకు లొంగి అక్కడ జీ హుజూర్ అంటున్నారు అనేది కూడా రాహుల్ గాంధీ దగ్గర చాలా క్లారిటీగా ఉంది. చాలామంది కూడా భారతీయ జనతా పార్టీ కోసం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు పనిచేస్తున్నారనేది క్లియర్ కట్గా ఈ దేశానికి సంబంధించిన జాతీయ పార్టీ అని చెప్పబడే, అంటే ఇందిరాగాంధీ వారసత్వమో సోనియా గాంధీ వారసత్వం రాజీవ్ గాంధీకి సంబంధించి రాహుల్ గాంధీ కీలక ప్రకటన చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలు భారతీయ జనతా పార్టీ కోసం పనిచేస్తున్నారని స్వయాన రాహుల్ గాంధీ చెప్పిన వీడియోని మీకు వినిపించిన, అంటే తెలంగాణ కాషాయ కాంగ్రెస్ అని చెప్పడానికి ఒక నిదర్శనం. ఇక రెండోది ఏంటి, ఇప్పుడు నెంబర్ 2 ఉన్న పొజిషన్లో ఏంది అంటే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడగానే మార్పు పేరుతో వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ పూర్తి స్థాయిలో ఒక ప్రధానమైన అంశం ఎజెండాగా మారిపోయింది. ఎందుకంటే నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి అనే తీరుతో పాటుగా, లేదు కాంగ్రెస్ పార్టీ అంటే భట్టి విక్రమార్క, లేదు కాంగ్రెస్ పార్టీ అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, లేదు కాంగ్రెస్ పార్టీ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, లేదు కాంగ్రెస్ పార్టీ అంటే ఇక రకరకాలుగా చెప్పుకుంటూ పోతే చాలామంది నేతలు వస్తారు. ఇక నేను సైతం అంటూ ఉత్తమ్ కుమార్ రెడ్డి, లేదు నేనే అంటూ మంత్రి సీతక్క, లేదు నేనే అంటూ చాలామంది నేతలు షబీర్ అలీ కానీ మధు యాస్కి కానీ ఇతరత్ర పూర్తి స్థాయిలో కనబడింది, వినబడింది, మీరు చూశారు. సో ఇప్పుడు నెంబర్ 2 స్థానంలో ఉన్న వీళ్ళిద్దరికీ సంబంధించి వీళ్ళ కథ అడ్డం తిరిగిందా, నిజంగా కూడా వీళ్ళు నెంబర్ 2 స్థానాన్ని కోల్పోయారా? ఇప్పటి వరకు ప్రధానంగా కూడా జరిగిన ఎపిసోడ్లలో కీలక అంశాలు నేను వెలుగు తీసే ప్రయత్నం చేయబోతున్నాను. మీకు ఇక్కడ కనబడుతున్న వ్యక్తిని ప్రధానంగా కూడా ఒకసారి చూపెడతా. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీ అందరికీ పరిచయం అవసరం లేని వ్యక్తి, ఎందుకంటే తెలంగాణ రాజకీయాలను శాసిస్తాడు అనేది ఒక మాటలో చెప్పాలంటే వాస్తవం. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మీరందరూ ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనే వ్యక్తి గవర్నమెంట్కు సంబంధించి అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన దాంట్లో మొత్తం కాంట్రాక్టర్లన్నీ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సంస్థకే అప్పచెప్తున్నారని ఆ పార్టీకి సంబంధించిన చాలామంది నేతలు కూడా ఆరోపించారు. ఇంకొక విషయం ఏంటంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో రెవెన్యూ శాఖ మంత్రిగా ఉండి చాలా భూములను కూడా ఆంబుక్ అంటున్నాడు అంటూ కొంతమంది ఎమ్మెల్యేలు బాహాటంగానే కూడా విమర్శలు చేశారు. దీనిలో ప్రధానంగా అనిరుద్ రెడ్డికి సంబంధించి కీలకమైన వ్యాఖ్యలు చేశాడు. అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో పాటు తనతో రహస్యంగా భేటీ అయింది కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలోనే. అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి విషయంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ సాఫ్ట్ కార్నర్లో ఉంది అనేది వాస్తవం. ఎందుకంటే ఇదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఈడీ దాడులు జరిగినాయి. ప్రపంచంలో కాదు, యావత్తు భారతదేశ వ్యాప్తంగా మీరు ఇప్పటి వరకు కని విని ఎరగని రీతిలో కొన్ని అంశాలు చూసే ఉంటారు. ఏంటి అంటే, ఈడీ దాడులు జరిగినప్పుడు ఖచ్చితంగా కూడా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఖచ్చితంగా ఏం జరుగుతుంది ఏంటి అనేది కూడా ఆరా తీస్తాం. దాంట్లో ఈడీ దాడులు పూర్తి అయిన తర్వాత పలానా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించి పలానా సంస్థలలో మేము సోదాలు చేశాం, పలానా పైసలు దొరికినాయి, పలానా డాక్యుమెంట్లు దొరికినాయి, లేకపోతే ఏది దొరకలేదనేది ఒక ప్రెస్ నోట్ అనేది ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. బ్యాగులు చూసాం, పూర్తి స్థాయిలో వెహికల్లో వెళ్ళిన వాహనాలలో అన్నీ చూసాం. కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఇప్పటి వరకు ఈడీ సోదాలకు సంబంధించిన అంశం బట్టబయలు చేయకపోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, భారతీయ జనతా పార్టీకి సంబంధించి ది బెస్ట్ స్నేహాన్ని కొనసాగిస్తున్నాడు. ఇది ప్రధానమైన విషయం. ఇదే విషయాన్ని తెలిసిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు 37వ అనుకుంటా, బహుశా 37వ 38వ ఢిల్లీకి వెళ్ళడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎందుకు భారతీయ జనతా పార్టీలోకి రావాలి,
నేనున్నా కదా, నాతో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నా బలగం ఉంది, నేనే భారతీయ జనతా పార్టీలోకి వస్తా, నా మీద ఓటుకు నోటు కేసు కానీ ఇతరత్ర ఎస్ఎల్బీసీకి సంబంధించిన విచారణ కానీ లేకపోతే ఇతరత్ర ఏమైనా విచారణలు జరిగితే నేను ఎలాగో అడ్డంగా దొరికిపోతా కాబట్టి రాష్ట్ర ఖజానాను పూర్తి స్థాయిలో దోచుకున్నారా దాచుకోలేదా అనేది ఇంటెలిజెన్స్ విభాగాలు దాంతోపాటు దర్యాప్తు సంస్థలకు తెలుసు కాబట్టి చాలా క్లారిటీగా కూడా మనందరికీ తెలిసిన విషయం. సో మొత్తానికి ఈ పంచాయతీ ఇంతటితో అయిపోయింది. అయితే ఇప్పుడు కొత్త పంచాయతీ ఏంది అంటే నేనే నెంబర్ 1 నేనే నెంబర్ 2. ఇక ఒక్కసారి ఆలోచించాలి, దీన్నంతా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. పొంగులేటి ఫినిష్, ఇక బట్టివంతేనా? మంత్రులను టార్గెట్ చేస్తున్నది అసలు ఎవరు? తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇది చర్చనీయాంశంగా మారింది. నేనే నెంబర్ 2 అన్న పొంగులేటిపై రెవెన్యూ దందా ఆరోపణలు, ఆయనకు వ్యతిరేకంగా 10 మంది ఎమ్మెల్యేలతో భేటీ, అప్పటి నుంచి మ్యూట్ అయిపోయిన మంత్రి పొంగులేటి ఇప్పుడు బట్టి చాంబర్ ముందు కాంట్రాక్టర్ల ధర్నా, వాళ్ళ వెనుకున్నదెవరు, ఆందోళన చేయించిందెవరు? సీఎం భట్టిపై ఇప్పటికే కమిషన్ ఆరోపణలు, ఆసక్తిగా మారిన అధికార పార్టీ కాంగ్రెస్ రాజకీయాలు అంటూ కూడా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు కూడా రెవెన్యూ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద ఆ పార్టీకి సంబంధించిన 10 మంది ఎమ్మెల్యేలు అనిరుద్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లో దాదాపుగా భేటీ అయిన పరిస్థితులు మనం చూసాం. ఈ భేటీకి గల కారణాలు రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద అసంతృప్తి వెల్లగక్కడంతో పాటు మా నియోజకవర్గాలలో పుల్లలు పెడుతున్నాడు, దాంతోపాటు భూములను హాంపర్ చేస్తున్నాడు, అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు, కొత్తగా వచ్చిన వ్యక్తికి ఇంత అధికారాన్ని ఏ విధంగా చెలాయిస్తారు, అసలు మేము మొదటి నుండి కూడా కాంగ్రెస్ పార్టీ జెండా మోసినామని ఆ 10 మంది ఎమ్మెల్యేలు ఆరోపణలు చేశారు. అయితే దాని తర్వాత ఇంకొక క్లియర్ కట్గా అంశం ఏంటంటే ఇక్కడ మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే అయితే నిన్న మొన్నటి నుండి జరుగుతున్న ఎపిసోడ్ మరొకటి కనబడుతుంది. ఏంటి అంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఒక క్లియర్ అంశం ఏంటి అంటే మీరు ఇప్పటి వరకు చూడరు, ఒక రాష్ట్రానికి సంబంధించిన సెక్రటరియేట్లోకి అంటే సచివాలయంలోకి వెళ్ళడానికి అనేక రకాలుగా పాసులు తీసుకోవడం, దాంతోపాటు పైనుండి ఏదైనా ఆర్డర్ రావడం లేదా పర్మిషన్ ఉంటే లోపలికి వెళ్తారు. అయితే కాంట్రాక్టర్లు అందరూ నేరుగా సచివాలయంలోకి వెళ్ళి అది మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న బట్టి విక్రమార్క ముందు చాంబర్ ముందు కూర్చొని ఆందోళన చేసిల్లు అంటే దాని వెనుక ఏం జరుగుతుంది అనేది కూడా ఒక ప్రధానమైన చర్చ కొనసాగుతుంది. అయితే ఇప్పటికే రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మీద 20% కమిషన్ తీసుకునేది తానే అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న తీరు కూడా చూసాం. అయితే ఫైనల్గా ఇక్కడ ఏం జరిగింది, తెలంగాణలో బ్లేమింగ్ రాజకీయం నడుస్తుంది. అయితే ఈ బ్లేమింగ్ గేమ్ ప్రత్యర్థి పార్టీల మీద చేయడం రాజకీయాలలో కామనే, కానీ అధికార కాంగ్రెస్ పార్టీలోనే నడుస్తున్నట్లుగా తెలుస్తుంది. అది కూడా మంత్రులపైన. గతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెగ హడావిడి చేసిన వారే, నేనే నెంబర్ 2 అంటూ ప్రకటనలు చేసేవారు. కానీ ఒక్కసారిగా గత కొన్ని నెలల నుంచి ఆ మంత్రి సైలెంట్ అయిపోయారు. కారణం 10 మంది రహస్య ఎమ్మెల్యేల భేటీ, పొంగులేటిపై రెవెన్యూ దందా ఆరోపణలు, మీడియాలో హడావిడి చేశారు. ఆ తర్వాత మీడియా సైలెంట్, మంత్రి గారు సైలెంట్, ఆపరేషన్ సక్సెస్, టాస్క్ ఫినిష్. ఇక ఇప్పుడు డిప్యూటీ సీఎం బట్టి వంతు వచ్చినట్లుగా తెలుస్తుంది. మరి ఆ చాప్టర్ ఏంది అంటే నెక్స్ట్ ఎంత దూరం పరిణామం వెళ్తుంది, నెక్స్ట్ ఏంటి, బట్టి తర్వాత ఎవరు అనేది కూడా ఆసక్తికరంగా మారిపోతున్న అంశాన్ని కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ తెలంగాణ సచివాలయంలోని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క కార్యాలయం ముందు గురువారం కొందరు కాంట్రాక్టర్లు ధర్నా చేశారు. మా పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలంటూ కూడా డిమాండ్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అంటే ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో కూడా అక్కడ పూర్తిగా కూడా ఒక రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి పూర్తి స్థాయిలో తన ఛాంబర్కి వెళ్ళి రాష్ట్రానికి సంబంధించిన కాంట్రాక్టర్లు ఆందోళన చేస్తున్నారు అంటే మీరందరూ కూడా ఆలోచించదగ విషయం. ఎందుకు ఈ విషయం అంటే దీంట్లో చాలా లోతుగా మీరు ఆలోచిస్తే మాత్రం చాలా భయంకరమైన నిజాలు బయటకు వస్తాయి. ఎందుకంటే ఇదే 20% కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్నది కూడా మరెవరో కాదు, రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కనే, మరెవరో కాదండి. 20% కమిషన్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి బట్టి విక్రమార్క గారే. దానితో పాటుగా ఈ రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్కే, దాంతోపాటు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కే. అంటే మొన్నటి వరకు పూర్తి స్థాయిలో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని టార్గెట్ చేసిన కాంగ్రెస్ పార్టీలో ఎవరు అనేది అంతు చిక్కడం లేదు. మొన్నటి వరకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెనుక ఎవరు పూర్తి స్థాయిలో కూడా పొంగులేటిని టార్గెట్ చేయించారు, ఎందుకు ఆ వ్యూహాలు కొనసాగాయి, దానికి సంబంధించిన సమాచారం ఇప్పటి వరకు బయటికి పొక్కిన పాపాన లేదు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా బట్టి విక్రమార్క వంత అయిపోయింది. మరి ఈ తర్వాత ఎవరు, బట్టి విక్రమార్క గారు ఓకే, నెక్స్ట్ ఎవరు అనేది కూడా టాస్క్గా మారిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ఒక్కొక్కరుగా కూడా బయటకు వస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో దీంట్లో ప్రధానంగా కూడా ఎవరు అనేది కూడా మనం ఒకసారి ఆలోచించాలి. సో మొత్తానికి బిల్లులపై 20% కమిషన్ అడుగుతున్నారని,
అప్పు సప్పు చేసి అభివృద్ధి పనులు చేస్తే వాటిలలో కూడా కమిషన్ అడిగితే మేము ఎలా కట్టలేమంటూ ఆందోళన చేశారు. సచివాలయ సిబ్బంది వచ్చి ఆ కాంట్రాక్టర్లను అక్కడి నుంచి పంపివేశారు. ఓవైపు ఆందోళన ధర్నా జరుగుతున్నాగానే డిప్యూటీ సీఎం బట్టి కూడా కార్యాలయం నుంచి వెళ్ళిపోయారు. కాంట్రాక్టర్ల వెనుక ఉన్నది ఎవరు? వాళ్ళ బాధ, వాళ్ళ వేదన, వాళ్ళ కష్టం, వాళ్ళ కన్నీళ్లు, వాళ్ళ భార్య పిల్లల మీద ఉన్న బంగారాన్ని కుదవబెట్టడం, ఆ 9 రూపాయలు 12 రూపాయలకి ఇంట్రెస్టులు తెచ్చి పనులు చేయడం, దాంతోపాటు ఉన్న భూములన్నీ మాటిగే చేయడం, ఉన్న ఫ్లాట్స్ కూడా మాటిగే చేయడం, ఇలా రకరకాలుగా అప్పు సప్పు చేసి తెచ్చిల్లు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తారు. అయితే కాంట్రాక్టుల వెనుక ఉన్నది ఎవరు అనేది ఒకసారి ఆలోచించారు. హైదరాబాద్ నడిబొడ్డు, అది కూడా రాష్ట్ర సచివాలయంలో కొందరు కాంట్రాక్టర్లు ప్రవేశించి డిప్యూటీ సీఎం ఛాంబర్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూర్చుని ధర్నా చేసే పరిస్థితి ఉంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్న. ఎందుకు అంటే ఈ విషయానికి సంబంధించి నేను కూడా ఇక్కడ యాక్సెప్ట్ చేయను. నేను ఒక జర్నలిస్ట్గా పూర్తి స్థాయిలో సచివాలయం లోపలికి వెళ్ళాలంటే ఖచ్చితంగా పాస్ తీసుకోవాలి. మనం ఏ పేజీలోకి వెళ్తున్నాం, ఏ మంత్రిని కలవబోతున్నాం, అక్కడి నుండి పూర్తి స్థాయిలో అప్రూవల్ అత్తనే మాత్రమే లోపలికి వెళ్తాం. కానీ వీళ్ళు ఇంత సాధారణంగా వెళ్ళారు అంటే దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణం ఉన్నది. నిజంగా కాంట్రాక్టర్ల వేదన ఉన్నది, అది అబ్సల్యూట్లీ 100% కరెక్ట్. వాళ్ళకు బిల్లులు చెల్లించాల్సిందే. దాంట్లో 20% కమిషన్లు అడుగుతున్నది కూడా వాస్తవమే. ఆ కమిషన్లకు సంబంధించి వాళ్ళు పోరాటం చేస్తున్నది కూడా వాస్తవమే. కానీ ఇక్కడ విషయం ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ రాజకీయాలలో కూడా ఆసక్తిగా మారే విషయం ఏంటంటే హైదరాబాద్ నడిబొట్టిన రాష్ట్ర ప్రజలను పరిపాలించే సచివాలయంలో పోలీసు సిబ్బంది వద్ద ఇంతమంది కాంట్రాక్టర్లు లోపలికి వెళ్ళి ధర్నా చేసే అంత ఫ్రీడమ్ ఎవరు ఇచ్చారు అనేది క్వశ్చన్ మార్క్గా మారిపోయింది. ఇక రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ, ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తున్నట్లు ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఇదంతా ఎవరో కావాలనే డిప్యూటీ సీఎంను బ్లేమ్ చేయడానికే చేశారనేది స్పష్టంగా అర్థమవుతున్నదని భట్టి అభిమానులు ఆరోపిస్తున్నారు. పొంగులేటిపై రెవెన్యూ ఆరోపణలు తెచ్చి ఎలాగైతే పొంగులేటిని సైలెంట్గా చేశారో సేమ్ అలాగే కూడా బట్టిని కూడా మ్యూట్ చేయాలనే ఉద్దేశంతోనే ఇలా కుట్ర చేస్తున్నారు అంటున్నారు. దీంతో పాటు కొన్ని రోజులుగా రిటైర్డ్ అయిన ప్రభుత్వ ఉద్యోగులు కూడా బట్టిపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. తమ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందిగా ఆర్థిక శాఖ దగ్గరికి పోతే కమిషన్లు అడుగుతున్నారని కూడా ఆరోపిస్తున్నారు. ఇది కేవలం కాంట్రాక్టుకు సంబంధించి ఉద్యోగస్తులనే కాదు, ప్రభుత్వ ఉద్యోగులను కూడా వదలడం లేదనేది వారి వాదన. అధికారులు అడిగిన 20% తట్టుకోలేక బిల్లులు ఇన్ టైంలో రాక ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నది కూడా వాస్తవమే. అయితే కొందరు ఈ వ్యవహారంపై కోర్టును ఆశ్రయించారు. వాస్తవానికి ఒక బట్టి విక్రమార్క శాఖలోనే కాదు, ప్రతి శాఖలో కూడా ప్రతి మంత్రి కౌంటర్ ఓపెన్ చేస్తారనేది ఆరోపణలు కూడా ప్రతిపక్షం మొదటి నుంచి వినబడుతున్నాయి. ఉత్తమ్ కుమార్ రెడ్డిపై యూటాక్స్ ఆరోపణలు, మంత్రి కోమటిరెడ్డిపై వసూళ్ల ఆరోపణలు ఉన్నాయి. వీటన్నిటికంటే స్వయంగా సీఎం సోదరుడు కొండలరెడ్డి సచివాలయంలో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తున్నారంటూ ఆ సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ అప్పట్లో సంచలన వ్యాఖ్యలు చేశారనేది, వాళ్ళందరినీ వదిలేసి బట్టిపైన ఎందుకు పట్టారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి పైచేయి సాధించుకోవడం కోసం ఒకరిపై ఒకరు బ్లేమింగ్ మొదలు పెట్టారనేది తేలాల్సి ఉంది. మరి నెక్స్ట్ బ్లేమ్ గేమ్ ఎవరు అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ నెక్స్ట్ జరగబోయే బ్లేమింగ్ ఎవరు అనేది కూడా నా దగ్గర ఉన్నది, నేను చెప్తా. ఎందుకు అంటే మీరు ఇక్కడ చూస్తున్నది కేవలం సూప్ టాప్ మాత్రమే. కామన్గా ఏంది అంటే గోడకేసిన సున్నం, శవానికేసిన ఏది మేకప్ మళ్ళీ తిరిగి రాదు అంటారు కదా, అట్లనే ఈరోజు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతున్నది అంటే వాళ్ళకు వాళ్ళే అంతర్గత పోరు. నేనంటే నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2, నేనే నెంబర్ 1, నేనే నెంబర్ 2 అనే కోణంలో పార్టీని పూర్తి స్థాయిలో డ్యామేజ్ చేసుకుంటూ, వాళ్ళ పార్టీని పూర్తి స్థాయిలో పీక్ స్టేజ్లో డౌన్ చేసుకుంటూ పరిపాలన పక్కన పెడుతూ ఎట్లున్నది తెలుసా సెక్రటరియట్లో రావాలి 20%, 10%, 15%, 5% రావాలి. ఇది మంత్రుల కౌంటర్ అండి బాబు. ఊళ్ళల్లో కూరగాయలు అమ్ముతారు కదా, టమాటాలు, బెండకాయలు అర్ధ కిలో, పావు కిలో రావాలి 5 రూపాయల కిలో. ఇప్పుడు రోడ్ల మీద మనం వెళ్తే ఏముంటుంది, ఉల్లిగడ్డ 100 రూపాయలకు 3 కిలోలు అన్నట్టుగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే రావాలి ఎవరి కమిషన్లు ఇస్తే ఖచ్చితంగా కూడా మేము బిల్లులు క్లియర్ చేస్తాం. కాంట్రాక్టులు కావాలంటే కాంట్రాక్టులకు సంబంధించి కాంట్రాక్టులు కావాలంటే కూడా మేము పూర్తి స్థాయిలో కూడా బిల్లులు ఇచ్చేస్తామంటూ కూడా చెప్పిన దుకాణం మామూలుగా లేదు. అసలు నిజంగా వ్యభిచారం కంటే అధ్వానంగా మారిపోయింది కాంగ్రెస్ పార్టీ మంత్రుల వ్యవహారం. ఇది బాహాటంగానే వాస్తవమే మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో తెలంగాణ రాజకీయాలలో సంచలనంగా మారుతుంది. ఎంత దారుణం అండి, కాంట్రాక్టర్లను కమిషన్లు అడుగుతున్న నీచమైన బతుకులు వీళ్ళై కాంగ్రెస్ పార్టీకి. కొంచెమన్నా ఇజ్జత్ ఉంటే మంత్రి పదవులకు రాజీనామా చేయాలి. నా మీద ఒక ఆరోపణ వచ్చింది అనేది పూర్తి స్థాయిలో ఒక మానవతమైన కోణంలో రాజీనామా చేయాలి.
అవన్నీ ఉంటాయి కదా మనకు. మనిషి పేరే కానీ వాటికి ఉండాల్సిన లక్షణం ఒకటి లేదు. ఎంత దారుణమని, ఓ కౌంటర్ దగ్గర పోతే 5 రూపాయల కమిషన్ రావాలి, ఇంకో కౌంటర్ దగ్గర పోతే 10 రూపాయల కమిషన్ రావాలి, ఇంకో కాడికి పోతే 15 అంటే, ఇంకో కాడికి పోతే 20, ఇంకో కాడికి పోతే మంత్రి గారి భార్య ఎంత 25% ఇస్తావా నీకు బిల్లు క్లియర్ చేస్తా. ఆయన దొబ్బుకొచ్చిండా, దొంగతనం చేసుకొచ్చిండా, రాబరీ చేసిండా, ఏం చేసిండు? ఈ తెలంగాణలో ఎక్కడైతే అభివృద్ధి జరగాలో అక్కడ కాంట్రాక్టుల రూపంలో పూర్తి స్థాయిలో తాను కాంట్రాక్ట్ తీసుకుని రోడ్డు వేసిండో, వాటర్ ట్యాంకే కట్టిండో, సచివాలయం అదేంది గ్రామానికి సంబంధించిన పంచాయతీ కార్యాలయమే కట్టిండో, ఏది కట్టిండో ఆ బిల్లులు ఇర్రా నాయన అంటే టోకన్లు పెట్టుకున్నారు. రావాలి 100 రూపాయల కమిషన్, 20 రూపాయల కమిషన్, 30 రూపాయల కమిషన్, నేను మంత్రినే, ఇదంతా పక్కన పెట్టండి, ఎవరు ఇస్తే వాళ్ళకే ఇచ్చేస్తామనే కోణంలో మారిపోయారు. అందుకే 1,50,000 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు చేసిల్లు అనేది $1 మిలియన్ ప్రశ్న అయితే, దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల ఆడంబరాలు ఎట్లా పెరిగిపోతున్నాయని చెప్పడానికి నిదర్శనం. ఈ తెలంగాణలో చాలా బాధాకరమైన విషయం, చాలా హృదయ విదాకరమైన సంఘటన ఏంటి అంటే, వీళ్ళ కమిషన్లు తారాస్థాయికి పోయినాయి. ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులు కమిషన్లో ఉంటారు, ముఖ్యమంత్రి గారి మీద ఆరోపణలు వస్తాయి, రాష్ట్రానికి సంబంధించిన మంత్రుల మీద ఆరోపణలు వస్తాయి, రాష్ట్రానికి సంబంధించిన ఆఖరికి ఎమ్మెల్యేల మీద ఆరోపణలు వస్తాయి. ఇంకా సిగ్గుపోయే విషయం ఏంటంటే, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆఫీసర్లుగా చెప్పుకునబడే కలెక్టర్లు, ఎస్పీల మీద కూడా ఆరోపణలు చేయవచ్చు. మా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు చాలా క్లారిటీగా చెప్పిండు. ఏంది యూనిఫామ్ వేసుకోగానే ఆఫీసర్లలో కూర్చొని సెటిల్మెంట్లు చేస్తారు, కలెక్టర్లు ఏమో ఏసీల నుంచి బయటకు వస్తలేరు అనేది ముచ్చట చెప్పిండు. ఇది ముఖ్యమంత్రి గారు చెప్పిన స్టేట్మెంట్, నేను చెప్పింది కాదు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కమిషన్ల జోరు ఎంత దారుణంగా జరుగుతుంది అంటే, ఒక మనిషిని ఆ నారాయణ శ్రీ చైతన్య కాలేజీలు కాక విద్యార్థుల జీవితాల వాళ్ళ తల్లిదండ్రుల రక్తాన్ని తాగుతాయి చూడు, వీళ్ళు కూడా గట్లనే తయారయ్యారు. నేను చెప్తున్నా కదా, అక్కడేమో పూర్తి స్థాయిలో కూడా ఏంది నారాయణ శ్రీ చైతన్య 1, 2, 3, 4, 5 ర్యాంకులలో దూసుకుపోతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎట్లనో తెలుసా, 5, 10, 20% దూసుకెళ్తున్న తెలంగాణ కాంగ్రెస్ కమిషన్ల కకృతిగా మారింది. కమిషన్లు లేందే బిల్లులు ఇవ్వమంటున్న కాంగ్రెస్ అంటూ ప్రకటనలు చేయాలి. మనం నిజంగా ఆ ప్రకటనలు చేస్తే కనీసం సిగ్గచ్చనైనా మారతారేమోనని చిన్న ఆలోచన నాది. సరే, జర్నలిజం ఇదంతా పక్కన పెడదాం కాసేపు. అరే, ఒక వ్యక్తి పని చేసినప్పుడు అతని దగ్గర లంచం ఎట్లా తీసుకుంటారండి? ఇది కాంట్రాక్టుల వరకే పరిమితమైందంటే మీరు బురదలో కాలేస్తున్నట్లే. ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగుల వంతు కూడా అయిపోయిన పరిస్థితి కనబడుతుంది. నా దగ్గర ఒక్కొక్కల చాటవార్త మామూలుగా ఉందా? మంత్రులకు సంబంధించిన ఓఎస్డీలు కావాలని కొంతమంది పైసలు వసూలు చేసిన పరిస్థితి, కొంతమంది వీడియోలను తీసి వాళ్ళ వ్యక్తిగత జీవితాలలోకి పోయి బ్లాక్మెయిల్ చేసిన పరిస్థితి, కొంతమంది జలసాలు విదేశాలలో పోయి ఎక్కడెక్కడ తిరిగిర్రు అనేది మరొక కథ. ఫైల్ ఇంతున్నాయి. కానీ రాష్ట్రానికి సంబంధించిన ఒక మాజీ మంత్రి రంజిత్, మనం వ్యక్తిగత జీవితాలు కానీ వాటన్నింటిని పోవద్దు, మనం దాన్ని పక్కన పెట్టేసి వదిలేసాయంటే వదిలేసాం. దాన్ని మొన్ననే రిలీజ్ చేస్తున్నాయి, జనవరి 1నే రిలీజ్ చేద్దాం అనుకున్నా. కానీ ఒక పెద్ద ఆయన చెప్పిన మాట, ఎందుకంటే రాజకీయ కురు వృద్ధుడు అనొచ్చు. ఎందుకు చెప్తున్నా అంటే ఈ మాట, కనీసం మారతారేమో ఈ సన్నాసులు అంటే మారట్లేదు. అరే భయ్, ఇంత దానం వ్యభిచారం కంటే అధ్వానం అయిపోయిందండి రాజకీయానికి సంబంధించి పూర్తి స్థాయిలో. ఈరోజు ఈ దోపిడులు ఏందని ఒక్కొక్క రకంగా ఉన్నారు. ఒకరు మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తే ఒకరు మామూలుగా లేరు. ఇక అసలు నిజంగా చెప్తే అమితాబ్ బచ్చన్, నాతో పాటు ఇంకా చెప్పాలంటే అమితాబ్ బచ్చను, దాంతోపాటు మెగాస్టార్ చిరంజీవి, వీళ్ళ యాక్టర్స్ వీళ్ళు సరిపోరు. వీళ్లకు మించిన బహు యాక్టర్లు మన తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు. మొత్తానికి ఇంత దారుణమైన పరిస్థితి ఏర్పడిన పరిస్థితి కనబడుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, పూర్తిగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నుండి వాస్తవమైన విషయాలు ఇవి. ఈ కమిషన్లు తీసుకున్నాడు అనేది బంద్ చేయాలి కాంగ్రెస్ పార్టీలో. అరే, కాంగ్రెస్ పార్టీ చరిత్ర ఏంది బై? కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు ప్రతిష్టలేంది బై? రాష్ట్ర ముఖ్యమంత్రి పాపం చిన్న ఏజ్లో ముఖ్యమంత్రి అయిండు, ఆయన ఏదో పరిపాలన చేయాలనుకుంటే ఆయన వెనుక AK-47 లెక్క మీరందరూ కూడా ఆయనను ఇజ్జత్ తీసే పరిస్థితి చేస్తూ, ఆఖరికి మీ ఇజ్జత్ తీసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ పరువు తీస్తూ, ఆ జెండా మోసి ఎన్నో కళలు కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలనుకున్న కార్యకర్తల ఆశల మీద నీళ్లు చల్లుతూ, ఏంది దుకాణాలు వీళ్ళు? ఈయన ఏ పార్టీలో ఉన్నాడు? మొన్నటిదాకా ఏ పార్టీ, ఇప్పుడు ఏ పార్టీ, ఇప్పుడు ఆయనకి మొత్తం కాంట్రాక్ట్లు ఎట్లు ఇస్తారా పొంగులేటి శ్రీనివాసరెడ్డికి? నాకు అర్థం కాదు. ఘోరమైన పరిస్థితి అండి తెలంగాణ రాజకీయాలలో. మీకు మనం ఇళ్లలో కూర్చొని మీరు చూస్తున్నారేమో కానీ తెర వెనక రాజకీయాలు మనిషిని సంపే అంత, మానసికంగా సంపే అంత కమిషన్లు డిమాండ్ చేస్తున్నారట. వాళ్ళు ఎక్కడికి పోవాలండి ఈరోజు? యావత్తు తెలంగాణ ప్రాంతం కూడా ఆలోచించాల్సిన విషయం ఏందండి. కమిషన్ లేనిది, ఆ సెక్రటరియట్ల కాంట్రాక్టర్ల ధర్నా ఏంది, దాంతోపాటు ముఖ్యమంత్రి గారు ఇప్పటి వరకు స్పందించకపోవడం ఏంటి, ఇవన్నీ ఆలోచిస్తే ఆసక్తికరంగా మారిపోయిన పరిస్థితులు కనబడతాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఆలోచించాల్సిన విషయం మరొకటి కూడా ఉంది. ఇగో నేను చెప్పిన మాట కాదు, ఇగో చూడరి,
స్వయాన సాక్ష్యాధారాలతో చూపెడతాను. ఇక తెలంగాణ యావత్తు సమాజం ఏం ఆలోచిస్తుందో మీరే కామెంట్ రూపంలో పెట్టుర్రి, దాన్ని తెలుగులో మంచిగా రాయిరి, మంచిగా చదువుతా. ఇగో ఇక్కడ ఎవరు కనబడతాళ్ళు? మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, ఆ పక్కన మాజీ ఎమ్మెల్యేకి సంబంధించి మంత్రులది కమిషన్ల కకృతి. 10 నుంచి 20% కమిషన్లు వసూలు చేస్తున్నారు. రాష్ట్ర ఆదాయం పడిపోయింది, మంత్రుల ఆదాయం భారీగా పెరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎందుకు అంటే పూర్తి స్థాయిలో జగదీష్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే జగదీష్ రెడ్డి గారు చాలా క్లారిటీగా కూడా నిన్న మాట్లాడారని, నిన్న మాట్లాడుతూ వారు చెప్పిన అంశం నాకు కాస్త ఆశ్చర్యాన్ని కనిపించిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు అంటే ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ఎందుకంటే ఒకసారి వారు మాట్లాడుతున్నారు. 8 టర్ములు నీళ్లు వచ్చినాయి, రుణమాఫీ లేదు. కేసీఆర్ ఒక్క సంవత్సరం ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి నిన్న వారు మాట్లాడారు, మీడియాతో మాట్లాడుతూ ఈ కమిషన్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంత దూరం పోయింది, ఏం కథ అనేది వారు స్వయంగా మాట్లాడారు. ఇగో ఒకసారి చూడు. తెలంగాణలో మీరే చూడాలి, ఎందుకంటే లేదా వాళ్ళ ఆకాంక్షని తెలియజేస్తున్నారు. మనం చూస్తా ఉన్నాం నిన్న మొన్న జరిగిన సంఘటనలు. చాలా దురదృష్టకరం ఇది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సరి చేసుకోవాలి. ఈ కమిషన్లు మనం కర్ణాటకలో చూసినాం, ఇంత బహిరంగంగా కమిషన్లు తీసుకొని ఇబ్బందులు పెడుతున్నారు కాంట్రాక్టులను. దాని మీదనే అక్కడ ప్రజలు ఆడ ప్రభుత్వాన్ని మార్చిండ్రు. దురదృష్టవశాత్తు ఇవాళ తెలంగాణలో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. ఈ కమిషన్ల దందాను వెంటనే ఆపాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో పాపం చిన్న కాంట్రాక్టర్లు అందరూ వెంటనే ప్రతి ఒక్కరి బిల్లు చెల్లించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు ఎన్ని బిల్లులు చెల్లించింది కాంట్రాక్టర్లై, ఎవరెవరికి చెల్లించింది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బీఆర్ఎస్ పార్టీగా. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు కొద్ది మందికి వాళ్ళకి ఎక్కువ కమిషన్ వచ్చే చోట మాత్రమే మంత్రులు, ఆ స్థాయి పై స్థాయిలు ముఖ్యమంత్రి స్థాయి కార్యాలయం నుంచి మాత్రమే వచ్చిన ఫోన్లకు వాళ్ళకు ఇస్తున్నట్టుగా చిన్న కాంట్రాక్టర్లు అందరూ కూడా ఆరోపిస్తున్నారు. దీనిపైన వెంటనే శ్వేతపత్రం రిలీజ్ చేయాలి. రైట్, విన్నారు కదా. ఇది మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యేకు సంబంధించి జగదీష్ రెడ్డి గారు డైరెక్ట్ స్టేట్మెంట్, ఓపెన్ స్టేట్మెంట్. తెలంగాణలో కమిషన్ల రాజ్యం నడుస్తుంది. బడా కాంట్రాక్టులకు సంబంధించి ఎవరైతే కాంట్రాక్టర్లు ఉంటారో వాళ్ళ బిల్లులు చెల్లించడానికి భారీ మొత్తంలో వసూలు చేసుకుంటున్నారు. ఇది అక్షరాల సత్యం. దీని మీద ఒక శ్వేతపత్రం రిలీజ్ చేయాలంటూ స్వయంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒక ఎమ్మెల్యే డిమాండ్ చేస్తున్నాడు, బాహాటంగానే అడుగుతున్నాడు. ఈ కమిషన్ల రాజ్యం నడుస్తుంది, ఈ కమిషన్ల రాజ్యం గురించి ఏంటి సంగతి అని కాంగ్రెస్ పార్టీ నిలదీస్తున్నాడు జగదీష్ రెడ్డి. నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఎందుకంటే కాంట్రాక్టర్లకు సంబంధించి చిన్న మధ్య కాంట్రాక్టర్లు చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈరోజు ఈ తెలంగాణలో కాంట్రాక్టుల దగ్గర పైసలు వసూలు చేస్తున్న ఈ మంత్రులు మీకు సంక్షేమ పథకాలు అందిస్తారా? కాంట్రాక్టర్ల దగ్గర వసూలు చేస్తే దందా మొదలుపెట్టిన ఈ రాజకీయ వ్యభిచారులు మీకు సంక్షేమ పథకాలు, మీకు పాలన అందిస్తారా? ఈ సన్నాసులు పరిపాలన చేస్తారా? మీకు వసూళ్ల దందా మొదలుపెట్టి స్వయానా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యే గారు చెప్తున్న మాట ఇది. మరి ఈ దొంగలు మనకు పూర్తి స్థాయిలో పరిపాలన చేస్తారు, వీళ్ళు మనకు సంక్షేమ పథకాలు అందిస్తారు, వీళ్ళు లేకపోతే ప్రజల మనసులు మళ్ళీ వాళ్ళ అభిమానులు ఉంటారు. నిజంగా మీరు ఒక్కసారి ఆలోచించండి, మీ గుండె మీద చేసుకుని ఆలోచించండి. మీ అభిమానులందరికీ హెచ్చరిక చేస్తున్నా. ఏంటి అంటే ఈరోజు మంత్రి హోదాలో ఉన్నప్పుడు ప్రజలకు సంబంధించి, మీ నియోజకవర్గానికి సంబంధించి, మీ జిల్లాకు సంబంధించి అభివృద్ధి బాటలో నడవడానికి అనేక రకాలుగా ఇప్పటికీ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తీర్చడానికి ముందంజలో ఉండాలి. కానీ వసూళ్ల దందా చేసే గిలాంటి గలీజ్ మంత్రులు మనకెందుకండి? గిలాంటి గలీజ్గాలు మనకెందుకు? ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి.
ఈరోజు వసూళ్లకు పర్వంగా మొదలైన ఈ లుచ్చా కాంగ్రెస్ పార్టీ, నేను మళ్ళీ చెప్తున్నా, ఓన్లీ ఎవరైతే వసూలు చేస్తున్నారో వాళ్ళకే వర్తిస్తుంది. కాంగ్రెస్ పార్టీలో మంచోళ్ళు ఉన్నారు, వాళ్ళకి సెలీట్, వాళ్ళది వేరే వర్గం, వాళ్ళది మంచి వర్గం. నిజమైన కరుడు గట్టిన కాంగ్రెస్ వాదులు వాళ్ళది వేరు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంచేదాలనుకుంటారు, వాళ్ళది వేరు. ఈ కమిషన్ల కోసం కకృతిపడే లుచ్చాగాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే వర్తిస్తుంది. అరే ఇంత దారుణమా అండి? పాపం కాంట్రాక్టర్లు ఏం పాపం చేసిరండి? వాళ్ళ దగ్గర దోచుకోవడం ఏంటి? 20% కమిషన్ల బడా కాంట్రాక్టర్ల దగ్గర ఏంది ఎక్కువ ఆదాయం వచ్చే దగ్గర ఎక్కువ వసూలు చేసే కాడ తీసుకుంటుర్రట, తక్కువ వసూలు చేసే కాడ లేదు రాదమ్మా, ఇప్పుడే కాదమ్మా, బడ్జెట్ లేదమ్మా అని చెప్తున్నారట. ఇంతకంటే బాధాకరమైన సంఘటన ఇంకేమైనా ఉంటుందా? ఇది రాష్ట్రానికి సంబంధించి మన కాంగ్రెస్ పార్టీ మార్పుతో ఎలగబెడుతున్న 20% కమిషన్ల భాగోతం. ఇక చెప్పండి, ఇప్పుడు నేను పెట్టిన టైటిల్ ఏమన్నా తప్ప? తెలంగాణ రాష్ట్రానికి కొత్త ముఖ్యమంత్రి కావాలి కదా. మా యొక్క తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మా పార్టీకి సంబంధించిన నేతలే భారతీయ జనతా పార్టీతో కలిసి పనిచేస్తున్నారని రాహుల్ గాంధీ స్టేట్మెంట్. దాంతోపాటు మొన్నటి వరకు రెవెన్యూ శాఖ మంత్రిగా ఒక వెలిగి నేనే నెంబర్ 2 కాంట్రాక్ట్లు ఉన్నాయి, నా దగ్గర అన్ని ఉన్నాయి, పైసలు ఉన్నాయి, నేను ఏం చేసినా నడతా అనుకునే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇట్లా పేపర్ మలిచి పక్కన పెట్టేసిన పరిస్థితి. ఈరోజు బత్యం శుద్ధనీ శుద్ధ పూస కాదు, వసూలు చేస్తున్నాడని ప్రధానంగా తెలంగాణలో వినబడుతున్న పేరు ఇప్పుడు ప్రకంపనలు అవుతుంది. భూగోళం ప్రకంపనలు అయినట్టుగా బద్దలైపోతున్నది బట్టి విక్రమార్కకు సంబంధించి. నేను చెప్పేది అక్షరాల సత్యం. ఇదే బట్టి విక్రమార్కకు సంబంధించి పైసలు అడుగుతున్న వాళ్ళు వీళ్ళ మీద వస్తున్న ఆరోపణలకు ఆయన ఇప్పటి వరకు ప్రెస్ మీట్ పెట్టిన దాఖలాలు కూడా లేదు. ప్రమాణం చెప్పేయాలి ఇలా, అయినా పాపం దేవుడు కూడా ఫీల్ అవుతాడు. వీళ్ళు అన్ని అబద్ధాలే చెప్తారు, వీళ్ళేడా నిజాలు చెప్తారు, రాజకీయ నాయకుడు నిజాలు చెప్తారా? ఆఖరికి న్యాయస్థానంలో భారత రాజ్యాంగం మీద ఒట్టేసి ఆఖరికి మన ఎల్బీ స్టేడియంలో భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి నేను అంటే పలానా మంత్రి అనబడే నేను భారత రాజ్యాంగం పట్ల ఎలాంటి ఇక వాళ్ళు చేసిన ప్రసంగాలు చూసిలు కదా ప్రమాణం, దాన్నే యాది మరిచిన వీళ్ళ గురించే మనం మాట్లాడుకునేది. దీని గురించి మాట్లాడితే మళ్ళీ ఒక్కొక్కరికి సురసుర అంటది. ఎవల సొమ్ము అది? ప్రజల సొమ్ము. వీళ్ళు మీరు అనుకుంటున్నారేమో వాళ్ళ వెహికల్లో పెట్రోల్ పోసేది మనమే, వాళ్ళకు డీజిల్ పోసేది మనమే, వాళ్ళకు బువ్వ పెట్టేది మనమే, వాళ్ళకు సెక్యూరిటీ ఇచ్చేది మనమే, వాళ్ళు పోయే ప్రతి ఖర్చు మనమే ఇస్తున్నాం, మనం పన్నుల రూపంలో కడుతున్నాం. కానీ వీళ్ళు ఏం చేస్తారు? మనం పన్నుల రూపంలో గచ్చేదాన్ని ఉచితాల పేరుతో నాశనం చేస్తారు. రేపు పొద్దుగాల మనం వృద్ధాప్య వయసులోకి వచ్చి అనారోగ్యంతోనో లేకపోతే ఆ పైసలు లెక్కనో అల్లాడిపోతుంటే ఇప్పుడు గచ్చిన పన్నులలోకి వెళ్ళి తీసి అప్పుడు మనకు పింఛన్ రూపంలో ఇతర రూపంలో ఇయ్యరీలు. వీళ్ళు ఇప్పుడు వాళ్ళకు దోసుకోవాలి, బుర్రలు ఇట్లా పెట్టాలి గంతే. అరే భయ్ ఏమైపోతున్నదిరా భయ్ ఈ తెలంగాణ? మనం గిట్లా దోసుకోవడానికి 20% కమిషన్ల కోసం ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది. 1200 మంది విద్యార్థులు అమరవీరులు అయిపోయింది, 1200 మంది తల్లుల గర్భశోకం మిగిల్చింది. గిదా తెలంగాణ? గిదాబాయి తెలంగాణ? కాంగ్రెస్ పార్టీ మార్పు అంటే గిదారాబాయి? అసలు కాంగ్రెస్ పార్టీ నిజ స్వరూపం ఏంది? ఎస్సీ సంబంధించి ఎవరైతే బహుజన బిడ్డలు ఉన్నారో వాళ్ళకి భూములు లేని వారికి భూములు ఇవ్వాలి, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టియాలి, బట్ట లేని వారికి బట్ట కొనియాలి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి, పరిశ్రమలలో పూర్తి స్థాయి అవకాశాలు కల్పించాలి. అట్లుంటుంది ఒకప్పటి కాంగ్రెస్. ఇప్పటి కాంగ్రెస్ కల్తీ కాంగ్రెస్. నేను చెప్పిన కదా కల్తీ కాంగ్రెస్ అని. ఎందుకన్నా అంటే నిజమైన కాంగ్రెస్ ఒక వర్గం, దాంతోపాటు వలసవాదులు వచ్చింది ఇంకొక వర్గం, ఇప్పుడు వచ్చేది ఇంకో వర్గం. మొత్తం మిక్స్ కలిపితే గ్రైండర్ లేసి అన్ని కూరగాయలు కలిపితే ఎట్లయితే మిక్స్ చేస్తే అన్ని కలిపిపోతే ఈ రోజు కూడా కల్తీ అయిపోయింది. బయట తినే ఆహార పదార్థాలు ఎంత కల్తీయో ఎంత డేంజర్ ఉన్నదో కాంగ్రెస్ పార్టీలో అట్లున్నది. ఇక దీని గురించి మనం మాట్లాడుకోవాలి. మంత్రి జగదీష్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పిండు కదా, 20% కమిషన్లు తీసుకుంటున్నారు అని మంత్రి చెప్పిండండి. మాజీ మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి, ఇప్పుడు మంత్రి అంటే లేను, మాజీ మంత్రిగా పనిచేసిన వ్యక్తి ఇప్పుడు ఎమ్మెల్యే. ఆయన ఎమ్మెల్యే గారు చెప్తే కూడా పట్టించుకోవట్లేదంటే ఇంతకంటే దారుణం, ఇంతకంటే ఘోరం ఇంకేముంటుంది ఈ తెలంగాణ? ఇక చెప్పుర్రి. ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏం తప్పు ఉన్నది? ఇక దాంతోపాటుగా ఇంకొక అంశాన్ని కూడా మనం ఆలోచించాల్సిన విషయం. నిన్న అఖిలపక్షం మీటింగ్ అనేది ఒకటి పెట్టిర్రండి. దేనికోసం పెట్టిళ్ళు, ఎందుకోసం పెట్టిళ్ళు, ఎవరి స్వార్థాల కోసం పెట్టిర్రు అనేది వాళ్ళ పేపర్లోనే చదువుదాం. వాళ్ళ పేపర్ ఏది? దిశ పేపరేనా? వాళ్ళ V6 వెలుగు పేపర్, దిశ పేపర్ గిల్లనే చదవాలి. ఇది వీళ్ళ పేపరే, వాళ్ళ పేపర్లలోనే. ఇది కాంగ్రెస్ పార్టీ పేపరు. దీంట్లో మీరు ఇంకా డౌట్ వద్దు, అనవసరంగా చదివి అనవసరంగా పేపర్ను చూసి ఆగమాగం కాకూరి. తెలంగాణ నిజమైన ఇక్కడి బిడ్డలారా చెప్తున్నా, నిజమైన అంటే ఎందుకంటున్నా అనేది కూడా చెప్తున్నా మీకు. ఒకసారి చూడండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి, తెలంగాణకు దక్కాల్సిన వాటా నిధులు పెండింగ్ ప్రాజెక్టులపై ఎంపీలకు పీపీటీ. ఎందుకంటే బీఆర్ఎస్ బీజేపీలకు సంబంధించి పూర్తి స్థాయిలో పార్టీలు గైహాజరు, భేటీకి రావట్లేదని మంత్రి కిషన్ రెడ్డి లెటర్. ప్రజాభవన్లో ఆల్ పార్టీ మీటింగ్స్, 28 అంశాలపైన చర్చ, ఎంపీలకు అవగాహన, మీడియాతో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది. ఏంటి అట అంటే ఒక్కసారి మీరు ఆలోచించాలి.
తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకునే అందరూ రావాలని సీఎం బట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. ఒకసారి సప్పట్లు కొట్టరు, ఓ వేసుకోరు, ఒకసారి ఓ వేసుకోవాలి. ఇప్పుడు మీరు ఎందుకు కామెడీ ఎందుకు చేపిస్తున్నా అంటే చెప్తా. తెలంగాణ ప్రాంత బిడ్డలారా, మీరు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ జరుగుతున్న వాస్తవమైన కోణం మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకునే అందరూ రావాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు పిలుపునిచ్చారు కదా. ఏం చేసిళ్ళు? మీ పార్టీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఏమన్నా రాజీనామా చేసిల్లా? ఏది బట్టి విక్రమార్క గారు వినబడ్డదా? ఎవరున్నారు ఎంపీలు? భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఎంపీలు ఏం చేస్తున్నారు? కోడిగుడ్డు మీద ఈకలు వెక్తున్నారా? గుడ్డి గుర్రాల పనులు దవుతున్నారు. మీ ఎంపీలు 8 మంది, వాళ్ళు 8 మంది తరాజులు అయితే సమానం జోక్కొని మొత్తం తెలంగాణ గెలిపించుకున్నారు కదా పొత్తులో భాగంగా. ఇంటర్నల్ పొత్తు జరిగింది, అది ఎవరికి డైపర్ వేసుకున్న పిల్లగానికి కూడా తెలుసు. ఏందో అంటే అఖిలపక్ష సమావేశం అంట. పార్లమెంట్ సమావేశాలలో బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు తెలంగాణ పదం లేదు, తెలంగాణ బలం లేదు, తెలంగాణకి సంబంధించిన ఏంది అంటే తెలంగాణ దళం బలం ఏది లేని పరిస్థితులలో తెలంగాణ పేరే వినబల్లే. ఆ రోజు ఏం చేసిర్రండి? ఈరోజు బాగా ఏదో అఖిలపక్ష సమావేశాలు నిర్వహిస్తున్నాం, లేకపోతే ఇంకోటి జరుగుతుందని ఇప్పుడేదో నీతి వ్యాఖ్యలు చేస్తున్నారు, అఖిలపక్ష పోరాటం చేస్తున్నారా? లగచెల్ల ఘటన జరిగినప్పుడు ఏడబోయింది అఖిలపక్షం? కొల్లాపూర్లో హత్య రాజకీయాలు జరిగినప్పుడు ఏడబోయింది అఖిలపక్షం? ఎస్ఎల్బీసీకి సంబంధించి ప్రమాదం జరిగినప్పుడు ఏడబోయింది అఖిలపక్షం? తెలంగాణ రాష్ట్రానికి నిధులు రాలే కదా, ఏడబోయింది నీ అఖిలపక్షం? ఇవాళ అఖిలపక్షం కలిసి రండి అంటున్నారా? ఇదా నీ కకృతి రాజకీయాలు? ఇదా మీ స్వార్థ రాజకీయాలు? ఇదా మీ రాజకీయాలు? ఏం చేస్తున్నారు? కేంద్రంలో తెలంగాణ దళం కనిపించలే కదా. నా తెలంగాణ పేరు ఏ పార్లమెంట్ గోడల మీద ఎక్కడ వినబడ్డది? దేనికోసం మీరు చేసేళ్ళు? ఈ తెలంగాణ రాష్ట్రానికి గుండు సున్నా బడ్జెట్ ఇచ్చింది. ఇంకా సిగ్గు లేకుండా అఖిలపక్షం కలిసి రండి అని చెప్తున్నారు. ఇక్కడ అఖిలపక్షం అట్ట కలిసి రావాలంట. ఇదా తెలంగాణ రాష్ట్రానికి? ఇదా ఒక రాష్ట్రానికి సంబంధించి మీరు ఏం చేసేళ్ళు? ఇన్ని రోజులు జరిగిన ఈ అంశాలన్నీ ఆడబోయినాయి. ఇవాళ అఖిలపక్షం కలిసి రాడు అంటారు. తెలంగాణ రాష్ట్రానికట మొత్తానికి ప్రాజెక్ట్ ఆడ మేడిగడ్డ ప్రాజెక్టు కుంగింది కదా, దాని మరమ్మతులు చేయాలంటే చేయాలి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏది పంటకు నీళ్ళు అందక అల్లాడిపోతున్నారు. దాని గురించి ఏడమైంది నీ అఖిలపక్షం ఇవాళ మొత్తం ఏదో శుద్ధిని శుద్ధపూసని మాటలు చెప్తాను. ఇగో ఈయన మీ ఎమ్మెల్యే గారి బావమారిదే అనుకుంటేనే రైతే, బట్ చెప్తున్నా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి సమయం ఏమంటాడు ఈయన? కొడుకును బాలరాజును చూడబోతే చుట్టాలు ఎమ్మెల్యేలు అవుతారు, ఎంపీలు అవుతారు, కుక్కడిగా తగ్గి తిని బర్రెలను పలుస్తారు. సారీ టు సే, బూతులు ఎందుకు వస్తున్నాయి అనేది నాకు సంబంధం లేదు. ఎందుకంటే వారు మాట్లాడిన వీడియో నేను అట్లనే ప్లే చేస్తా. ఎందుకంటే ఇది తెలంగాణ భాష. ఇక నుంచి ఇట్లనే పెడతా. నేను చెప్తున్నా కదా. చెప్పే. మా చుట్టాలు కాదు, మా పక్కాలు కాదు, మేము ఎండిపోతున్నాం చచ్చిపోతున్నాం అంటే ఇటంకలు వచ్చేటోళ్ళు లేరు, చూసేటోళ్ళు లేరు. మాకెందుకండి? మీరు పెద్దలు కావచ్చు, దునియా ఉండొచ్చు, కోర్టులు ఉండొచ్చు, పార్టీలు ఉండొచ్చు, పనికిరాని మనుషులు ఎందుకు మీరు అనేది నేను భావించి ముగిస్తున్నా. రైట్ అడిగిండా? ఇక చూడు ఇక్కడ నాన్న బావని పొలం ఎండిపోయింది, నిలబడ్డది ఇంట్లో. వాడికి ఏమైనా సిగ్గు సరం ఉంటే వచ్చి మాట్లాడమను. ఇక చూడు రేవంత్ రెడ్డి పాలన పూలపల్లి తురూరు మండలం మైబాద్ జిల్లా. నేను 1 కిలోమీటర్ పైప్ వేసిన, మన రబ్బర్ పైప్ వేసిన, పరాయి బోర్డు కిరా తీసుకున్నా, అవి ఒక 8,000 ఇత్తాడు చేసిన. నీళ్ళు రాకనే మాకు చెరువులు పోయింది. 12 ఎకరాల పొలం నాటు పెట్టినాం, 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి 12 ఎకరాల పొలం నాటు పెట్టినాం, 2 ఎకరాలు ఉంది, మిగిలిన 10 ఎకరాలు ఎండిపోయిందండి. ఇదే ఫస్ట్ సారి ఎండిపోయింది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక నీళ్లు విడతల వారికి ఇస్తారని బట్టి చేసినాం. రైట్, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల గోస. మరి దీని గురించి మాట్లాడదామా? దీని గురించి అఖిలపక్షం పెడదామా? రాష్ట్ర బట్టి విక్రమార్క గారు నేను రెడీ, మీరు రెడీ అంటే నాతో పాటు 50 కెమెరాలను తీసుకొని వచ్చి ప్రజాభవన్ ముందు నిలబెడతా. ఆడ రోత వెచ్చినావు కదా, మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ అని పెట్టినావు. ఏ సమస్యను పరిష్కరించినావు? ఎన్ని కంప్లైంట్స్ వచ్చినాయి? ఎన్ని విచారణ చేశారు? ఎన్ని ఫిర్యాదులకు సంబంధించి పూర్తి స్థాయిలో సమస్యలు పరిష్కరించారు? మాట్లాడగలుగుతారా? దీని మీద పెడదామా అఖిలపక్షం? అదే ప్రజాభవన్లో పెడదాం పై అక్కడనే పెడదాం. మానవత్వమైన కోణంలో మనిషి అనే ఒక స్పృహలో పెడదాం ఆడ. మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ పేరు గొప్పలది పెట్టుడు కాదు, ఆ గొప్పల ఆశయాలు నెరవేర్చే నీతి నేర్చుకోర్రి మీరు. మహాత్మా జ్యోతిరావు పూలే అని పెట్టిలు కదా బోర్డు, అక్కడనే పెడదాం అఖిలపక్షం. ఏంది అంటే ఉత్తగా డర్ మాటలు వద్దు, గి ముచ్చట్లు వద్దు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కలిసి రండి అంటే ఇన్ని రోజులు ఏం చేసి గాడిద పనులతో ఇలా
పార్లమెంట్ సాక్షిగా పోయి 8 మంది ఎంపీలు ఏం చేస్తారు? గుడ్డిగుర్రాల పనులు దొంగతాలా, కోడిగుడ్డు మీద ఈకలు. చెయ్యి రాజీనామా, చెయ్యి రాజీనామా. ఈ తెలంగాణ ప్రాంత ప్రజల కోసం నీకు నిజంగా కూడా చిత్తశుద్ధి ఉంటే రాజీనామా చెయ్యి. గీ ముచ్చట్లు అన్నందుకు గివని సోప్ స్టాప్ ముచ్చట్లు మీడియా ముంగడికి వచ్చి కొన్ని మంచిలు, కొన్ని బిస్కెట్లు, కొన్ని ఛాయ్, మా ఛాయలు మా బిస్కెట్లు దొబ్బి తినడానికి కాకపోతే మా సొమ్మురాబాయ్ అది. మీరు తాగే ఛాయ్, మీరు దిగే బిస్కెట్లు ఎన్ని లక్షల కోట్లు ఎత్తాలో బిల్లు వస్తుంది. రేపు వెళ్ళండు ఆర్టీఏ వేసిన కొంచెం దగ్గరనే ఉన్నది, దగ్గరికే వస్తాను. ఈ సంవత్సర కాలంలో మీరు తిన్న బిస్కెట్లు, మీరు తాగిన ఛాయలు, మీరు తాగిన వాటర్ బాటిల్ అన్నీ బయటకు వస్తాయి కొద్ది రోజులే. ఇంక ఇయ్యాల మీరు ఈరోజు ఆ అఖిలపక్షం కలిసి రైతుల మీద చర్చ పెడదా? ఎస్ఎల్బీసీ ప్రమాదం ముందు తెలియదా? మంత్రిత్వ శాఖ చదవలేదా? ఆంబర్గ్ అనే నివేదిక చూడలేదా? దానికి సంబంధించి ఆంబర్గ్ అనే నివేదిక కనబడలే మీకు? ఆ రోజు వాళ్ళు ఏం చెప్పారు? 13.88 మీటర్ల నుంచి 13.92 ఘోరమైన ప్రమాదం పొంచి ఉన్నది, అది అసలు సాధ్యం కాదు అని చెప్పారు కదా. ఏమైంది? కొడంగల్ లగచర్ల ఘటన జరిగినప్పుడు ఈ అఖిలపక్షం ఏడబైంది? అప్పుడు ఏడబైంది నీ కాంగ్రెస్ పార్టీ అఖిలపక్షం? రైతులు అల్లాడిపోతున్నారు, ఏడబైంది నీ అఖిలపక్షం? తెలంగాణ ప్రాంత ప్రజలను మోసం చేయడం కాకుండా దిక్కుమాలిన చర్యలు చేసుకొని తెలంగాణ ప్రాంత బిడ్డల కట వీళ్ళట అఖిలపక్షం అట, అఖిలపక్షం. ఇంతకంటే దారుణం ఏముంటుందండి? ఇంతకంటే దారుణం ఏముంటుంది? ఇక మా మంత్రి గారు ఎవరు? ధనసరి అనసూయ, సీతక్క కాదండి, ధనసరి అనసూయ. మీరు మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, ధనసరి అనసూయ. ఇక మహిళలను ఎదగనిద్దాం, గౌరవిద్దాం, సమానత్వమే మహిళా దినోత్సవ ఉద్దేశం అని వెల్లడి. సీతక్క ఉమెన్స్ ఆఫ్ స్ట్రగుల్. ఎవరు? సిపి ఆనంద్. రన్ ఫర్ యాక్షన్ 2000 పేరుతో 5K రన్ 2K రన్ నిర్వహణ. విజేతలకు బహుమతం అందించిన మంత్రి సిపి ఆనంద్ గారికి తెలియదేమో. సిపి ఆనంద్ గారు నా దగ్గర, మనం ఒకసారి ములుగు నియోజకవర్గాన్ని పోదాం. తట్టెడు మధ్యాహ్నం మా అక్క తీసిందేమో అడిగేద్దాం. ఇంకొక విషయం ఏంటంటే, సరే అక్కను ఈ అభివృద్ధి పక్కన పెడదాం. అక్క ఏమన్నది? మహిళలను ఎదగనిద్దాం, గౌరవిద్దాం. అక్క చెప్పింది కదా. ఎవరు? ధనసరి అనసూయ చెప్పింది కదా. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మహిళలకు సంక్షేమానికి కొన్ని అంశాలు ఇచ్చింది. కళ్యాణమస్తు అని ప్రతి నిరుపేద ఆడబిడ్డ వివాహానికి ₹1,00,000 ఆర్థిక సాయంతో పాటు 10 గ్రాముల బంగారం తులం ఇస్తా అన్నది. మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం. మహిళల రక్షణకు పటిష్టమైన భద్రతా చర్యలు. డాక్టర్ సంఘాలకు పక్కా భవనాలు నిర్మించి వడ్డీ లేని రుణాలు. మహిళా కమిషన్ బలోపేతం. స్వయం సహాయక బృందాలకు పావుల వడ్డీతో రుణాలు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం నైపుణ్య శిక్షణ కేంద్రంతో పాటు ప్రత్యేకమైనది. మహిళా పోలీసింగ్ పటిష్టపరిచి గ్రామాలకు పట్టణాలకు విస్తరణ. పుట్టిన ప్రతి ఆడ శిశువుకు సహాయంతో కూడిన బంగారు తల్లి పథకం పునరుద్ధరణ అంటూ చెప్పి ఇలా ఏం చేసి ఏమైంది? మా అక్కల ఎడబైళ్ళు, మా మంత్రి కొండ సురేఖ కానీ, లేదా మా ములుగు జిల్లాకు సంబంధించిన మంత్రి ధనసరి అనసూయ గారు ఎక్కడికి పోయిర్రు? ఇవన్నీ ఏడబోయినాయి. మహిళా సంఘాల రోజు కనబడంగానే ఇక మైకులు పట్టుకొని ఉపదంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు. మనది 365 రోజులు అయిపోయింది, 15 నెలల పాలన అయిపోయింది. ఏ మహిళలకి ఏం చేసినాం అనేది అడుగుతున్నాం. ఇక్కడ ఆ మేనిఫెస్టో ఇచ్చింది కదా, ఈ మేనిఫెస్టో ఎప్పుడు నెరవేరుస్తారు? ఈ ఉపదంపుడు విషయం ఎన్ని రోజులు చూడాలరా భయ్? ఇవన్నీ ఎన్ని రోజులు చూద్దాం? ఇంకా మనకన్నా సిగ్గుండాలి, ఇనటోనికన్నా సిగ్గుండాలి అంటున్నా. ఈ ముచ్చట్లు, ఈ ఉపదంపుడు ఉపన్యాసాలు ఇంకెన్ని రోజులు? 15 నెలల కాలం అయిపోయింది. మహిళలకు ఏమి ఇచ్చిలో అడుగుర్రి. అక్కడ భువనగిరి కాడ ఇద్దరు పిల్లలు చనిపోతే కనీసం వాళ్ళ ఒంటి మీద పండ్లతో కొరికిన ఘాట్లున్నాయని వాళ్ళ తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేసి ఏమైపోయింది? రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆశ్రమ పాఠశాలలో బుక్కెడు బువ్వ కోసం నా చిన్నారులు, నా తెలంగాణ ఆడబిడ్డలు, నా పిల్లలందరూ కూడా అల్లాడి ఏడబోయింది. లగచెల్లలో నిండు గర్భిణి అని చూడకుండా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పెట్టి ఏడబోయింది మహిళా దినోత్సవం. నేను అడుగుతున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడబోయింది? మీకు మహిళా దినోత్సవం చెప్పే అర్హతనే లేదు. నేను చెప్తున్నా కదా. అరే ఆఖరికి కార్పొరేట్ కాలేజీలో నా తల్లులకు నెలసరి వచ్చే అది వస్తే కనీసం టాయిలెట్లకు కూడా పంపించలే. మహిళా కమిషన్ చైర్పర్సన్ పోయిందనుకో, అది ఒక విషయం. కానీ తెలంగాణలో ఎన్ని సమస్యలు పెట్టి ఏం చేస్తున్నారయ్యా మీరు? గుడ్డిగురాల పనులు అవుతున్నారా? కొల్లాపూర్లో దాడులు జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు? మహిళా దినోత్సవం అని మొత్తం ప్రకటనలు చేసి కాంగ్రెస్ పార్టీ చేసేదానికి ఇంకా ముచ్చట, దీనికి ముచ్చట. ఇక వీళ్ళు చెప్పే విషయానికి ఇక మా మంత్రి ఏది పొన్నం ప్రభాకర్ ఏమన్నా ఉండే, పొన్నం ప్రభాకర్ ఒక ముచ్చట చెప్పాను. కరీంనగర్ టు తిరుపతి ఒక స్పెషల్ రైలు ఇవ్వాలి. వారంలో 3 రోజులే వస్తున్నాయి. కేంద్రానికి లేఖ రాసిన మంత్రి పొన్నం. తెలంగాణ రాష్ట్రానికి నిధులు అవసరం లేదు. గా కోచ్ ఫ్యాక్టరీ అద్దు, బయ్యారం హుక్కు ఫ్యాక్టరీ అద్దు, గిరిజనకు సంబంధించిన యూనివర్సిటీ అద్దు. వీళ్ళ కరీంనగర్కే ఇప్పుడు ఏదో ప్రమాదం వచ్చిందట, మంత్రి గారికి సంబంధించి ఎత్తాడట. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వద్దు, తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన అరే భయ్ మన పన్నుల గురించి పోయి ఇస్తానం కదా, మనకు రావాల్సిన వాటి గురించి అడుగుర్రి. గవన్నీ మాకేం లెక్కలు తెలుసనా? తీసుకుపోదాం, ఈ మంత్రులందరినీ తీసుకుపోయి ఒక్కొక్కరిని అట్లా నిలబెట్టాలి. నిలబెట్టి ప్రాజెక్ట్ ఏంది, శ్రీశైలం కుడి కాలువ ఎడమ కాలువ ఏంది, దేవాదుల ప్రాజెక్ట్ ఏంది, దాంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే ఏంటిది అని అడుగురి. ఒక్క ముక్క తెలుస్తాను అని అడుగు. ప్రాజెక్టుల నీటి గురించి నేను చెప్తున్నా. ఈ తెలంగాణలో 1, 2, 3, 4, 5 గిట్లనే ఏళ్ల మీద లెక్క వచ్చే వ్యక్తులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి. మీరు మండు టెండర్లలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన దౌర్భాగ్యం ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల వస్తుంది. నేను చెప్తున్నా కదా.
అదే పరిస్థితి ఎదుర్కోవాలండి. వస్తదేంది ఇప్పటికీ చూస్తున్నామా? ఏమైపోయింది ఇక చూడరు. మహిళలను కాంగ్రెస్ మోసం చేసింది, బరాబరి చేసింది. ప్రతి నెల 2500 వచ్చే వరకు కొట్లాడతాం. మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని అమలు చేయాలి. ఇందిరా మహిళా శక్తి బస్సులకు సకాలంలో అద్దె ఇవ్వాలి. మహిళలను కోటీశ్వరులను ఎలా చేస్తారో చెప్పాలి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ భవన్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి. మహిళలను మోసం చేయాలి, అడ్డంగా మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. నిజంగా చెప్తున్నా, ఒక్క ఫ్రీ బస్సు పేరుతోని ఈ తెలంగాణలో గచ్చిబౌలిలో కానీ, నానక్రామగూడలో కానీ, హైటెక్ సిటీలో కానీ, లేదా దుర్గం చెరువు పరిసర ప్రాంతంలో అర్ధరాత్రి 11ంటికి ఆటోలు ఎక్కాలంటే గడగడలాడుతున్నారు నా ఆడబిడ్డలు. దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వ్యవస్థ కంప్లైంట్లు పోతే వాళ్ళకు ప్రెగ్నెన్సీలు చేసిన కథ. ఇదే ఏం తక్కువ ఉన్నదా అనుకుంటున్నా పోలీసు వ్యవస్థలో? ఎన్ని చూస్తలేం మనం? ఈరోజు తెలంగాణకు రక్షణ కల్పించినడే రక్షణ కల్పిస్తలేడు. ఇక దాని గురించి మనం మాట్లాడుకుంటే ఏం చేస్తామండి తెలంగాణ ప్రాంత బిడ్డలారా? సీఎం ప్రసంగం అయిపోగానే పంపించేస్తున్నాం. ఇక చూడు, సభకు వచ్చిన వాళ్ళని వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డగింత, పరేడ్ గ్రౌండ్లో మహిళల గేట్లకు తాళాలు, ఇంట్లో పిల్లలున్నారు వెళ్ళాలని చెప్పిన వినని కాకీలు, పోలీసుల ఓ రక్షణ పొట్టు తెచ్చిన మహిళలు. ఇక చెప్పుర్రి, ఇది ఫ్రెండ్లీ పోలీసా? యానుండేనా ఫ్రెండ్లీ పోలీస్? గుంట నక్క లెక్క దొంగ లెక్క ఎత్తుకపోయిన వాళ్ళు పోలీసా? ఏడుంది? ఏ రాజ్యాంగం ఉందా? భారత రాజ్యాంగం ఏడుంది? ఉంది నా దగ్గర, తీసుకురావాలా మీకు కాపీ పంపేనా? కింద నుండి మీది రాక తిరిగేసి చదివినా. నేను పుస్తకాల పురుగును, ప్రాక్టికల్గా పుస్తకాల పురుగును. ఆ రాజ్యాంగంలో ఏడ రాసిపెట్టిందా? గిదా మహిళలను కనీసం సభకి వెళ్ళిన మహిళలను పంపించలేడు, మహిళా దినోత్సవం గురించి మాట్లాడతారట వీళ్ళు. చిచ్చి ఇదో కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ ఇదో కథ. ఇక రాహుల్కు రేవంత్ దొరికినట్టేనా? దొరికింది ఆల్రెడీ, ఎప్పుడో అయిపోయింది. కాంగ్రెస్లో ఉండి బీజేపీ కోసం పనిచేస్తున్నారు, వాళ్ళని తొందరలోనే దొరకబడతానంటూ ప్రకటన. అహ్మదాబాద్లో సంచలన వ్యాఖ్యలు చేసిన రాహుల్, పార్టీలో ఉంటూ బీజేపీ కోసం పనిచేస్తున్న రేవంతేనా? రాహుల్ వ్యాఖ్యల వెనుక మర్మమేంచి? నేను ఇప్పటిదాకా చెప్పలే స్టోరీ ఇదేనండి, నేను ఇప్పటిదాకా చెప్పిన స్టోరీ అదే. ఇక ఇప్పటిదాకా చూసి కదా రైతులకు సంబంధించిన వేదన ఎట్లున్నది, ఏం కథ అనేది మనం చూసినాం కదా. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆ సమస్యలకు సంబంధించి పూర్తి స్థాయిలో కనబడుతున్న విషయాన్ని. కానీ నేను ఒక్కటి చెప్తా, ఒక్క మాట మాత్రం చాలా క్లారిటీగా చెప్తా. ఏమని చెప్తున్నానంటే, ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చాలా క్లారిటీగా చెప్పే విషయం ఏంటంటే, ఇక్కడ మీకు వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కనబడుతుందండి. ఇది ఫేక్ వ్యూవర్షిప్ కాదు, అట్లనే ఏది కాదు. అందరిలా వేలు పోతుందని నెలకు లక్షలు ఖర్చు పెట్టేది కాదు. ఈ వైఆర్టీవీని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇక్కడ లైక్ చేయండి, బెల్ బటన్ ఉంటుంది, దాన్ని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ప్రజల పక్షాన ప్రొఫెసర్ జయశంకర్ గారి ఆశయ సాధన కోసం ఏర్పడిన ఈ వైఆర్టీవీ ఖచ్చితంగా ప్రజల వైపే నిలుచుంటుంది. అప్పుడు నిలబడింది కాంగ్రెస్ పార్టీ, అప్పుడు బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించింది వైఆర్టీవీకి సంబంధించి. ఇందులో వీడియోలనే డిలీట్ చేయలే. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తారు, రేపు ఇంకో ప్రభుత్వం వచ్చినా ప్రశ్నిస్తారు. ప్రజల వైపు నిలబడడం నా తత్వం, ప్రజల వైపు పోరాటం చేయడం నాకున్న లక్ష్యం. గుర్తుపెట్టుకోరు. ఎందుకంటే ఈ దొంగలు దొరికి, అడ్డంగా దొరికి నా దగ్గర వీడియోలునే కానీ చాలామంది ఆపుతున్నారు. ఎందుకు అంటే ఒక మానవతమైన కోణంలో ఆలోచిస్తున్నాం మేము ఇప్పటికీ కూడా. నేను చెప్తున్నా కదా, ఎందుకు అంటే వ్యక్తిగత జీవితాలు ఇతరత్ర కానీ ఎక్కడ కూడా కనబడని పరిస్థితి కనబడుతుంది. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అయితే ఒక అతను మళ్ళీ ఏదో వచ్చిందట, ఒక్కసారి ఆగుర్రి. ఒక పెద్ద మనిషి పెట్టిండు, పెద్ద మనిషికి మరి సమాధానం చెప్పాలి కదా. ఎందుకు అంటే వాళ్ళకి సమాధానం చెప్పకపోతే మరి మనకెక్కడ ఉంటే, ఒక్కసారి రంజిత్ అన్న గాలి మాటలు మాట్లాడద్దు, మూసుకో అన్న. 10 సంవత్సరాలలో ఒక్క జాబ్ ఇచ్చిందా? అప్పుడు నేనెవరు, నువ్వు ఎక్కడ ఉన్నావు, రోడ్డు కూడా ఎక్కడ పోలీసులను మంచిగా మాట్లాడినా బాగోలేదన్న అంటే ఈయన బూతులు ఇచ్చిండు. ఎవరు? ఈయనకు సంబంధించి హేమంత్కు సంబంధించి అన్నాడు. నాయన ఇంట్లో కొన్ని టిక్ అని మీరు రేవంత్ రెడ్డి ఇచ్చే నెల జీతాలకు పనిచేసే అంటూనే కాదు. ఇందులో వైఆర్టీవీలకు పోతే నీకు పూర్తి స్థాయిలో కనబడతాయి వీడియోలు. అప్పుడే నీకు ప్రశ్నించలే అని తెలుస్తాను. నువ్వు ఒక్క జాబ్ ఇవ్వాలా, నువ్వు ఏ పాటు చదివినావు నాదులే కానీ నేనైతే 2 పీజీలు కంప్లీట్ చేసిన, నేను నిరుద్యోగి కిందికి వేస్తా. అప్పుడు పూర్తి స్థాయిలో కూడా నేను చెప్తున్నా కదా బిడ్డ, నువ్వు టింగ్ అని కాదు ఇగో ఇక్కడ ఉంటే ఓల్డ్ వీడియోలోకి వెళ్తే పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ నీకు కనబడతాయి. ఇక్కడ ప్రజల పక్షాన కొట్లాడినమా లేదా, ఏంది ఏం కథ అనేది అప్పటిది కనబడుతుంది. ఒకసారి నువ్వు చూడు. ఇవన్నీ ఇగో 2 సంవత్సరాలు వెనక్కి పోతే పూర్తి స్థాయిలో కూడా అప్పుడు మేము మాట్లాడిన అంశం మొత్తం కనబడుతుంది. ఇగో చూడు, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నీకు తెలియకపోతే తెలియదను, కానీ పిచ్చి కామెంట్లు బంద్ చేయి. నేను చెప్తున్నా కదా, ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు కాంగ్రెస్ పార్టీ వైపు నిలబడి బీఆర్ఎస్ పార్టీ చేసిన తప్పులను ఒప్పులను నేను ఖచ్చితంగా ప్రశ్నించిన, ఇప్పుడు ప్రశ్నిస్తున్నా. ముచ్చట గాలి మాటలు నీకు తెలియకపోతే, నీకు మీద లేకపోతే నేనేం చేయాలరా? నీకు చూసే కళ్ళకు ఓపిక లేకపోతే నేనేం చేయాలి? నీకు తెలియకపోతే నేనేం చేయాలి? మీ రేవంత్ రెడ్డి ఇచ్చే జీతానికో లేకపోతే ఇంకోటి ఇచ్చేదానికో ఆశపడేది లేదు. నేను ప్రజల పక్షాన నిలుచుంటా, అప్పుడు ప్రశ్నించినా ఇప్పుడు ప్రశ్నిస్తా, రేపు ప్రజల పక్షాన నిలబడుతుంది. నువ్వు కాదంటే అప్పుడు పోయి చూడు, వైఆర్టీవీలో ఒక్క వీడియో అన్న ప్రైవేట్లో పోయో డిలేట్ పోతే అడుగున్నాను. అప్పటి వీడియోలు దాదాపుగా 20,000 వీడియోలు అట్లనే ఉన్నాయి.
తెలంగాణ ప్రాంత బిడ్డలారా వాస్తవాలు తెలుసుకోవాలి. ఇక కామెంట్లు అంటే వాళ్ళదే నెల జీతగాలు పాపం, వాళ్ళు బతుకు హేమంత్ మంచిగా బతుకు, కానీ కొంచెం ఆలోచించి పెట్టు, వెనక ముందు ఆలోచించుకొని పెట్టుకో. ఇప్పటి వరకు ఒక లెక్క అయింది, గట్లనే నీ లెక్కనే చేసిళ్ళు పాపం. దేవుడు కాలం కనికరించింది, జరగాల్సింది జరుగుతుంది, గంతే ఉంటుంది. నేను చెప్తున్నా కదా, అందరికీ ఉంటారా భయ్, ఎవడి ఇష్టం వాడిది, నచ్చితే చూడు లేకపోతే బంద్ చేయి. నేనేం బలవంతంగా తీసుకొచ్చేది లేదు, వైఆర్టీవీ బలవంతంగా సబ్స్క్రైబ్ చేయమని చెప్పేది లేదు. బయటికి కనబడే అంత సాఫ్ట్ కార్నర్ కాదు మాది. ఈ తెలంగాణ ప్రజల కోసం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ప్రాణం మీదకి తెచ్చుకున్న వాళ్ళం. ఆ తర్వాత పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ మీద పోరాటం చేసినోని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మీద చేస్తున్నారు, రేపు కూడా చేస్తా, గుర్తుపెట్టుకో.